పార్టీ అభ్యర్థి విజయ నాగన్న పాలకుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీరు అందరి ఆశీర్వాదంతో విజయ నాగన్న భారీ మెజారిటీతో గెలిపించాలి. పాలకుర్తిలో జరిగిన అభివృద్ధి ఏముంది? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా మరీ పెద్దగా పట్టించుకోవట్లేదు. మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ మోసం చేసి ఈ కాంగ్రెస్ ముంచింది. రేవంత్ రెడ్డి మాటలు కూడా అందరూ నమ్మి 6 గ్యారెంటీలు చూసి ముఖ్యంగా మన మహిళ అందరూ కూడా బోర్ల పడ్డారు. వారి వల్లే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాంటి మహిళలను ఎన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవాళ మోసం చేసి ఈ కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి మాటలు అందరూ కూడా నమ్మి 6 గ్యారంటీలు అని చెప్పి ఇంటింటికి ఆశ చూపించి ముఖ్యంగా మా మహిళలందరూ కూడా బొక్క బోర్ల పడ్డారు. వారి వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాంటి మహిళలను అన్ని రకాలుగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మహిళలు ఈరోజు 2 సంవత్సరాల లోపలనే మోసం జరిగిందని అందరికీ కూడా తెలిసొచ్చింది. అందుకని మరొకసారి మోసపోవద్దు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మరొకసారి మోసపోవద్దు. మంచి నిర్ణయం తీసుకోండి. ఇది కరెక్ట్ అయిన సమయము. మీరు చెంపదెబ్బ కొట్టినట్టు ఉండాలి మీ యొక్క నిర్ణయము. అందుకని పాలకుర్తి నియోజకవర్గంలో దయన్న మరి 3 పర్యాయాలు 15 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ వారు నిలబెట్టిన వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళ దయన్నను బాధపెట్టకుండా అందరూ కూడా సంతోషపెడతారని, అందరినీ ఆదరిస్తారని, అందరినీ అఖండ మెజార్టీతో గెలిపించి మనకు వెన్నుపోటు చేస్తున్న వాళ్ళకి మన ఇక్కడ అవకాశాలను వినియోగించుకొని అన్ని రకాలుగా మరి క్రీడా సమయానికి పార్టీ మారిన వారందరూ కూడా మీరు అందరూ కూడా దయచేసి ఒక తల్లిగా చెప్తున్నారు, ఒక అక్కగా బిడ్డగా చెప్తున్నారు. వాళ్ళందరికీ చెంప దెబ్బ కొట్టినట్టు అందరూ కూడా ఒకే నిర్ణయంతో దయన్నను ఒక బిడ్డలాగా కాపాడుకొని వారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ 15 సంవత్సరాలు నేను కూడా ఇంట్లో కూర్చోవాల్సిన మహిళని నేను అయినా కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యేలాగా జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి గడపకు వెళ్ళిన ప్రతి గడపలో ఏ కార్యక్రమం జరిగినా రాకపోతే నేనున్నా మీరందరూ కూడా చూసిండ్రు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఎవరు లెక్క చేయకుండా అరాచక పరిపాలన జరుగుతూ ఉన్నది. మరి ఏ మహిళ కూడా మరి ఎంతో దయా హృదయంతో ఉంటుంది. కానీ మనకు తెలిసిన మనం ఎంతో చేస్తారని నమ్మి మరి గెలిపించిన విశ్వేశ్వర రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి మరి ఒకసారి మోసపోవద్దని అందరూ